దీర్ఘవ్యాధులు దీర్ఘవ్యాధులు సమ్ హై బీపీ లేకపోతే హార్ట్ బ్లాక్స్, హార్ట్లో బ్లాక్స్ వస్తాయి కదా, అది కరిగిపోతాయి. వాల్వ్ లీకేజెస్ ఉంటాయి కొంతమందికి, రీప్లేస్మెంట్ ఆఫ్ వాల్వ్ చేస్తుంది, అది కూడా పోతుంది. సోరేసిస్ పోతుంది, బొల్లి పోతుంది, క్యాన్సర్స్ పోతాయి, హై బీపీ పోతుంది, షుగర్స్, ఎనీ డిసీజ్. అంటే డిసీజ్ నేమ్ అవసరం మనకి. ఇంకా మీకు కింద చెప్పాను కదా, ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇప్పుడు స్వాదిష్టం మణిపూరకం ఎఫెక్ట్ అయితే కనుక ఇవి వస్తాయని చెప్పాను కదా, ఈ షుగరు, బీపీ, క్యాన్సర్స్. అంటే ఒక్కొక్క డిసీజ్ ఒక్కొక్క చక్రంలో నిక్షిప్తమై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మూలాధార చక్రం తీసుకున్నాం అనుకోండి, ఈ బోన్కి సంబంధించినవి, మజిల్కి సంబంధించినవి, ఈ డిసీజ్ అన్నీ మూలాధార చక్రానికి సంబంధించినవి. రెండోది స్వాదిష్టానం, సెక్స్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, ఇంపార్టెన్సీ, మేల్స్లో ఇంపార్టెన్సీ, పీసీఓడి, లేకపోతే ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, సెక్స్ ప్రాబ్లమ్స్, అది స్వాదిష్టానికి సంబంధించింది. స్వాదిష్టాన చక్ర, స్వాదిష్టాన చక్ర ఈజ్ కాల్డ్ సెక్స్ చక్ర. అర్థమైందా? అనాహతం అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అనాహతం అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంట్లో జంట చక్రాలు ఉన్నాయన్నమాట. ఇందులో జంట చక్రాలు ఏమంటే మూలాధారము, ఆజ్ఞ జంట చక్రాలు, స్వాదిష్టానం విశుద్ధ జంట చక్రాలు, మణిపూరకము, అనాహత జంట చక్రాలు. అంటే రెండు కలిపి ఒక జంట అవుతాయి అన్నమాట. ఇందులో ఒకటి ఎఫెక్ట్ అయితే కనుక ఆటోమేటిక్ రెండోది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మూలాధారం ఎఫెక్ట్ అయిందనుకోండి, ఆజ్ఞ ఎఫెక్ట్ అవుతుంది. మణిపూరం ఎఫెక్ట్ అయిందనుకోండి, అనాహత ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు బీపీ కానీ షుగర్ కానీ మణిపూరకలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, వాళ్ళకి కొన్నాళ్ళ తర్వాత హార్ట్ ప్రాబ్లం అనేది మ్యాండేటరీ. ముందు రాపోవచ్చు, కొన్నాళ్ళ తర్వాత. ఇప్పుడు బైపాస్లు ఇవన్నీ ఎవరికి ఎక్కువ అవుతున్నాయి? హై బీపీ ఉన్నవాళ్ళకి, లేకపోతే షుగర్స్ ఉన్నవాళ్ళకి. అంటే ఎందుకంటే ఈ రెండు జంట చక్రాలు కాబట్టి, మణిపూరకము, అనాహత జంట చక్రాలు. ఒకటి ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి మణిపూరకము, ఆటోమేటిక్గా రెండోది ఎఫెక్ట్ అయిపోతుంది, అది అనాహతం. అట్లాగే క్యాన్సర్ కూడా మణిపూరకంలోనే నిక్షిప్తమై ఉంటుంది. అయితే ఈ రకంగా మనకి ఈ వ్యాధుల గురించి హీల్ చేసుకున్నారు. వన్స్ సిద్ధ వాడి హీల్ అయిపోయింది, మళ్ళీ రిపీట్ అయ్యేదానికి ఛాన్స్ లేవు. దట్ విల్ బి క్యూర్డ్ వన్స్ అండ్ ఫర్ ఎవర్. అంటే ఒకసారి హీల్ చేస్తే ఫర్ ఎవర్గా ఇవి ఇంకా ఉంటుంది, రికరెన్స్ అనేది ఉండదు.